అందరికీ నమస్కారం. పార్వతీపురం మన్యం జిల్లా వాసులకు ఒక మంచి వార్త. ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇది నిజంగా ఒక మంచి అవకాశం. అసలు ఏంటి ఆ వివరాలు? పదండి చూసేద్దాం. ఇంతకీ ఈ 26 ఏంటి అంటారా? అదే అసలు పాయింట్. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో కొత్తగా 26 నాన్ టీచింగ్ పోస్టులు అంటే బోధనేతర ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారన్నమాట. సరే, ముందుగా ఈ నోటిఫికేషన్ గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. ఈ ఉద్యోగాలన్నింటినీ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నారండి. ఈ పోస్టులన్నీ కూడా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు, షార్ట్కట్లో చెప్పాలంటే కేజీబీవీలలో ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఇవన్నీ పర్మనెంట్ కాదు, అవుట్సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. అది కూడా ప్రత్యేకంగా 2025-26 అకాడమిక్ ఇయర్కి మాత్రమే. ఓకే, ఇక అందరూ ఎదురుచూసే డీటెయిల్స్కి వచ్చేద్దాం. అసలు ఏ పోస్టులున్నాయి, ఎన్ని ఖాళీలున్నాయి, ఆ వివరాలు చూద్దాం పదండి. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తోంది. చూడండి, పోస్టుల్లో ఎంత వెరైటీ ఉందో. హయ్యెస్ట్గా 10 పోస్టులు వొకేషనల్ అండ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్వి ఉన్నాయి. ఆ తర్వాత ఏఎన్ఎం, అకౌంటెంట్, వార్డెన్ లాంటి కీలకమైన పోస్టులు కూడా ఉన్నాయి. అంతేకాదు, అటెండర్, అసిస్టెంట్ కుక్ లాంటి సపోర్టింగ్ స్టాఫ్కి కూడా 9 ఖాళీలు కేటాయించారు. సరే, పోస్టుల గురించైతే చూశాం. మరి వీటికి అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి, వయసు ఎంత ఉండాలి, ఈ విషయాలిప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్, సో కొంచెం జాగ్రత్తగా వినండి. అన్నిటికన్నా ముందు ఒక అత్యంత ముఖ్యమైన పాయింట్ అస్సలు మర్చిపోకూడదు. ఈ నోటిఫికేషన్లో ఉన్న ప్రతి పోస్ట్ అన్నీ కూడా కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే, ఓన్లీ ఫర్ విమెన్ క్యాండిడేట్స్ అన్నమాట. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జులై 1, 2025 తేదీని కటాఫ్ డేట్గా తీసుకుని వయసుని లెక్కిస్తారు. అయితే అన్ని కేటగిరీలకు ఒకే ఏజ్ లిమిట్ లేదు, ఒక్కో కేటగిరీకి ఒక్కోలా ఉంటుంది. ఈ చాట్ చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. జనరల్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్లకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 45 సంవత్సరాలు. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల వాళ్లకు 5 ఏళ్లు రిలాక్సేషన్ ఇచ్చారు, అంటే 50 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక దివ్యాంగులకైతే వాళ్లకు 52 సంవత్సరాల వరకు అవకాశముంది. సరే, ఎలిజిబిలిటీ అంతా ఓకే. మరి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఈ డీటెయిల్స్ కూడా చాలా ముఖ్యం గదా. చూద్దాం రండి. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అప్లికేషన్స్ ఆన్లైన్లో లేవు, ఓన్లీ ఆఫ్లైన్. అంటే మీరు నేరుగా వాళ్ల ఆఫీస్కి వెళ్లి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్ ఎక్కడివ్వాలి? అది మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారనే దానిమీద ఆధారపడి ఉంటుంది. చూడండి, ఇన్స్ట్రక్టర్, ఏఎన్ఎం, అకౌంటెంట్ లాంటి 16 జిల్లా స్థాయి పోస్టులున్నాయి కదా, వాటికైతే పార్వతీపురంలో ఉన్న జిల్లా పథక కార్యాలయం అంటే సమగ్ర శిక్ష ఆఫీస్లో ఇవ్వాలి. అదే అటెండర్, అసిస్టెంట్ కుక్ లాంటి 10 మండల స్థాయి పోస్టులకైతే మీరు ఏ మండలంలో అప్లై చేస్తున్నారో ఆ మండల విద్యాశాఖాధికారి ఆఫీస్లో ఇవ్వాలన్నమాట. ఇక డేట్స్, ఈ తేదీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్లికేషన్లు తీసుకోవడం జనవరి 23, 2026న మొదలవుతుంది. ఇక చివరి తేదీ ఫిబ్రవరి 1, 2026. చూసారా, టైం చాలా తక్కువ ఉంది, సో అస్సలు లేట్ చెయ్యటు. కాబట్టి పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండి ఈ పోస్టులకు కావాల్సిన అర్హతలు, ఆసక్తి ఉన్న మహిళలు ఎవరైనా ఉంటే చివరి నిమిషం దాకా ఆగకుండా వెంటనే అప్లై చేసుకోండి. అన్ని వివరాలు ఇప్పుడు మనకొక క్లారిటీతో ఉన్నాయి కదా. ఇంకేముంది, కావలసిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని అప్లికేషన్ ప్రాసెస్ మొదలుపెట్టడమే. ఎవరు చెప్పగలరు, ఇదొక మంచి కెరీర్కు మొదటి అడుగు కావచ్చు.